హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనురావ్ టాక్స్. అగ్నిపరీక్ష సీజన్ 2 డే 2 ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. అండ్ దానికంటే ముందు నిన్న మీరు ఎవరికి ఓటేసారో కామెంట్ చేయండి. ఈ రోజు ఎవరికి ఓటు వేసారో కామెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో బిగ్ బాస్, అగ్నిపరీక్ష రివ్యూస్ అండ్ మన మెయిన్ బిగ్ బాస్ సెప్టెంబర్ 6th స్టార్ట్ అవుతుంది కదా. సో మెయిన్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని రివ్యూ చేసుకుందాం. అండ్ 24/7 ప్రోమోస్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ ఆల్ బిగ్ బాస్ సంబంధించిన ప్రతిదీ నా వీడియోలో వస్తుంది. సో ఎవరైతే బిగ్ బాస్ లవర్స్ ఉన్నారో ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డౌన్లో ఉన్నారు, ఎవరికి ఓటింగ్ పెరిగింది, ఎవరికి తగ్గింది, సో ఇదంతా మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మిథిలేస్కి అయితే ఓటింగ్ కొంచెం తగ్గింది, బట్ దీనికి 3 గ్రీన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఓటింగ్ అయితే తగ్గింది. దీన్ని బట్టి మనం 3 గ్రీన్స్ వచ్చాయి కదా, సో వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతారు అన్నది అనుకోవడం వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు గేమ్ని చూసి మాత్రమే ఓటింగ్ అన్నది పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అలా చూస్తే మిథిలేస్కి అయితే ఓటింగ్ తగ్గింది. అండ్ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళల్లో రాజ్కుమారికి కూడా అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత ఓటింగ్ అయితే లేదు. తనకి సింపతి కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేదని నా ఫీలింగ్. తనకి సింపతి కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ ముగ్గురులో చూస్తే ఓన్లీ ఆర్జే చరణ్కి మాత్రమే కొంచెం ఏదో ఓటింగ్ అయితే వీళ్ళిద్దరితో పోలిస్తే ఎక్కువగా ఉందన్నమాట. సో డిస్కస్ చేసుకుందాం ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు డౌన్లో ఉన్నారో. ఫస్ట్ అయితే మనకి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు టాప్లో ఉంటారని. కొట్టుకుంటున్నారు టాప్ 1కి ఇద్దరు. ఎవరు అంటే రోహిత్ అండ్ అమన్. వీళ్ళిద్దరూ అయితే పోటాపోటీగా కొట్టుకుంటున్నారు ఆ ప్లేస్కి. అసలు వీళ్ళిద్దరిని ఫస్ట్ చూసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళిద్దరూ టాప్ 1, 2లో ఉంటారని. బట్ చాలా బా ఆడుతున్నారు. అండ్ నిన్న అమన్‌కి స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ దొరికింది. కళ్యాణ్ వచ్చాడు కదా, సో కళ్యాణ్ రావడం, విన్నింగ్ ట్రోఫీని పట్టుకొని తను విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు అమన్. సో అక్కడ స్క్రీన్ స్పేస్ అనేది బాగా దొరికింది అమన్‌కి. దానివల్ల పాజిటివ్ వచ్చింది. అండ్ నేను ఆడిన గేమ్‌లో కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా గేమ్ ఆడాడు. చాలా స్ట్రెంత్ కనిపించింది. రోహిత్ కూడా చాలా బాగా ఆడాడు. రోహిత్ ఇలా పట్టుకుంటే అమన్ విడదీసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఇక్కడ అమను చాలా బాగా ఆడాడు, రోహిత్ బాగా ఆడాడు. బట్ ఇక్కడ అమన్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అదే నిన్న కళ్యాణ్ పడాల రావడం తనకి కొంచెం పాజిటివ్ అయింది. అండ్ గేమ్ కూడా బాగా ఆడాడు. గేమ్‌లో విన్ అయ్యాడు. సో అదంతా కలిపి తనకి ఓటింగ్ అయితే వస్తుంది. అండ్ టాప్ 2లో ఉన్నది రోహిత్. తిను కూడా గేమ్ నిన్న మాత్రం చాలా బాగా ఆడాడు. ఓడిపోయాడు. అది కూడా జడ్జెస్ మిస్టేక్ వల్ల. బయట ఆ సింపతి వర్కౌట్ అవుతుంది అబ్బా! రోహిత్‌కి బయట ఆ సింపతి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ తను ఓడిపోయినా సరే కామ్‌గా, సెటిల్డ్‌గా ఉన్నాడు. అక్కడ గోల, అల్లరి అదేం చేయలేదు. తను ఓడిపోయినా, గెలిచినా అలాగే ఉంటాడేమో. అది జనాలకి నచ్చింది. అది జనాలకి నచ్చిందనమాట. సో, అందుకని తను టాప్ 2లో ఉన్నాడు. దీనికి పియర్ కూడా లేనట్టున్నారు. ఇప్పటికి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చాలా తక్కువున్నారు. మాక్సిమం 8,000 ఎంతో ఉన్నారు. బట్ టాప్ 2లో ఉన్నాడు. అంటే గేమ్‌ని బట్టి ఓటింగ్ అనేది తనకు పడుతుంది. తనకి, అమన్‌కి వీళ్ళిద్దరికీ కూడా గేమ్‌ని బట్టి అండ్ వాళ్ళు అక్కడ ఎలా ఆడుతున్నారు అది చూసి ఓటింగ్ అయితే పడుతుంది. సో, వీళ్ళిద్దరి తర్వాత టాప్ 3లో ఉన్నది ఆర్‌జే చరణ్. యాక్చువల్లీ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసింది తినను ఫస్ట్ చూడగానే తినే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. తిను డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి అనుకునేదాన్ని. బట్ తినైతే థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. తినైతే చాలా బాగా ఆడుతున్నాడు. నిన్న కూడా గేమ్ ఆడాడు. బట్ ఓడిపోయాడు. కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బావుంది ఆర్‌జే చరణ్‌ది. నిన్న తను చెప్పిన ఒకే ఒక మాట నోరు తెరిసి చెప్పాడు. అదే చాలా పెద్ద కామెడీ క్రియేట్ చేసింది ఎపిసోడ్‌లో. సో, తినైతే బా ఆడుతున్నాడు. తిను కొంచెం కష్టపడితే తిను టాప్ 1కి వచ్చేస్తాడు. ఈజీగా వచ్చేయొచ్చు. అంతే చాలా ఛాన్సెస్ ఉన్నాయి తిను టాప్ 1కి రావడానికి. సో, తినైతే ప్రస్తుతానికి టాప్ 3లో ఉన్నాడు. అండ్ టాప్ 4 వచ్చి ఝాన్సీ. యాహ్! తినకి ఇన్‌స్టాలో మంచిగా ఫాలోయింగ్స్ ఉన్నారు. 8,00,000 ప్లస్ ఉన్నారు. అండ్ తినకి పియర్ కూడా ఉన్నట్టుంది. సో, తినైతే అసలు కనిపియలేదు. నిన్న ఎపిసోడ్‌లో కనిపియలేదు. మొన్న అంతగా కనిపియలేదు కదా! బట్ తినైతే ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. సో, పియర్ పెట్టుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. పియర్ పెట్టుకున్నంత మాత్రాన తప్పేం కాదు. పియర్ పెట్టుకోవచ్చు అండ్ అలానే గేమ్స్ ఆడొచ్చు. పియర్ పెట్టుకొని గేమ్స్ ఆడకపోతే హౌస్‌లోకి ఎంట్రీ ఉండదు. బట్ పిఆర్ పెట్టుకొని గేమ్స్ ఆడితే తనకింకా మంచిగా కలిసొస్తదనమాట. హౌస్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అది. ఝాన్సీ అయితే ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చి రాజ్‌కుమారి. నిన్న గేమ్ ఆడింది తనే విన్ అయింది. బట్ ఎక్స్‌పెక్ట్ చేసినంత ఓటింగ్ అయితే తనకు పడట్లేదు. అండ్ ఆ సింపతి కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేనట్టుంది నాకు తెలిసి. సింపతి వర్కౌట్ అయ్యుంటే తను ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి. ఎందుకంటే నిన్న తను గేమ్ ఆడి గెలిచింది కాబట్టి. కానీ గేమ్‌ని చూసి ఇక్కడ ఓట్స్ అయితే పడుతున్నాయబ్బా! ఎక్కడ సింపతికి వర్కౌట్ అవుతుంది అన్నది లేదు. గేమ్‌లో సింపతి వస్తే వర్కౌట్ అవ్వచ్చు. బయట సింపతి గేమ్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. అది. సో, ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే రాజకుమారి ఉంది. అండ్ సిక్స్త్ ప్లేస్‌లో వచ్చి శాలిని.
తిను బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టు ఉందనమాట. ఆడింది ఒక్క గేమ్ అయినా మంచిగా ఆడింది. ఫస్ట్ ఆడి ఫస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఇంప్రెషన్ అనేది బయట అలా ఉండిపోయింది. దానివల్ల తను సిక్స్త్ ప్లేస్‌లో ఉంది. అండ్ సెవెంత్ ప్లేస్ వచ్చి మిథిలేష్. సో, నిన్న యాక్చువల్లీ తిను ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ ఇప్పుడు సెవెంత్ ప్లేస్‌కి పడిపోయాడు. నిన్న ఎవరికి అమన్‌కి, రోహిత్‌కి, మిథిలేష్‌కి పెట్టిన గేమ్‌లో మిథిలేషే ఫస్ట్ ఓడిపోయాడు ఫస్ట్ రౌండ్‌లో. తినకి అంత స్ట్రెంత్ ఉంది కానీ ఓడిపోయాడు. సో, దానివల్ల అయితే తను డౌన్ అయిపోయింది. తన ఓటింగ్ అనేది డౌన్ అయిపోయి సెవెంత్ ప్లేస్‌కొచ్చాడు. అండ్ ఎయిత్ ప్లేస్ వచ్చి సృష్టి. తినైతే ఏమి నిన్న అసలు స్క్రీన్‌లో కనిపియలేదు, ఏమి ఆడలేదు. బట్ ఎయిత్ ప్లేస్ ఉంది అంటే పీఆర్. సో, తనైతే పీఆర్ పెట్టుకుందని నేను అనుకుంటున్నాను. అందుకే తనకి మంచిగా ఓటింగ్ అయితే పడి ఎయిత్ ప్లేస్‌కి అయితే వచ్చింది. ఎవరైనా ఇంకా పీఆర్ పెట్టుకోకపోతే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు పీఆర్ పెట్టుకుంటే. అండ్ నైన్త్ ప్లేస్ వచ్చి బాగి సేమ్ ప్లేస్ నిన్న అదే ఇదే ఈరోజు అదే. తన ప్లేస్ అయితే అలా కంటిన్యూ అవుతుంది. అండ్ 10థ్ ప్లేస్ వచ్చి హేమంత్. నిన్నటి మీద కొంచెం బెటర్. ఎందుకంటే నిన్న గేమ్ ఆడాడు. తొండో, గుండో ఏదో ఒకటైతే తను గేమ్ అయితే ఆడాడు కదా! సో, అక్కడ దీపక్ అండ్ గాయత్రితో కలిపి తినైతే గేమ్ ఆడాడు. తొండ గేమ్ ఆడాడు. కాకపోతే ఏదో ఒకటి గేమ్ అయితే ఆడాడు. అది కూడా ఒక వే ఆఫ్ గేమ్ బిగ్ బాస్‌లో. సో, అది తప్పనైతే మనం చెప్పలేం కదా! సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్షన్ ఎంచుకుంటారు ఆడుకోవడానికి. తను ఆ డైరెక్షన్ ఎంచుకున్నాడు. తొండ డైరెక్షన్. సో, అదనమాట 10థ్ ప్లేస్‌లో అయితే హేమంత్ ఉన్నాడు. అండ్ 11థ్ ప్లేస్‌లో అయితే దీపక్. యాక్చువల్లీ తిను నిన్న 13థ్ ప్లేస్‌లో ఉన్నాడు. బట్ ఈరోజు 11థ్ ప్లేస్‌కొచ్చాడు. కారణం నిన్న గేమ్ ఆడాడు. అది కూడా గెలిచాడు. అండ్ అది కూడా మంచిగా ఆడాడు. నిజాయితీగా ఆడాడు. అంతగా తొండి చేయలేదు. పక్క వాళ్ళు తొండి చేసినా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. సో, అది బయట కొంచెం ఇంప్రెషన్ ఫార్మ్ అయింది. మంచి ఇంప్రెషన్ ఫార్మ్ అయింది. సో, సో బయట తనకి మంచి పాజిటివిటీ వచ్చిందనమాట. సో, 11థ్ ప్లేస్‌లో అయితే దీపక్ ఉన్నాడు. అండ్ 12థ్ ప్లేస్‌లో ఆర్‌కే రామకృష్ణ. తినైతే నిన్న ఏం కనిపియలేదు. స్క్రీన్ ప్లేస్ ఏం లేదు. ఆ రోజు టాటూ ఏయించుకున్న ఒక్కరోజే తను కనిపించాడు. అప్పటి వరకు అయితే తను కనిపియలేదు. సో, సో, తనైతే 12థ్ ప్లేస్‌లోనే అలానే ఉన్నాడు. అండ్ 13థ్ ప్లేస్‌లో అపూర్వ. సో, తిను నిన్న ఆడింది. బట్ కాన్సంట్రేషన్‌గా ఆడినట్టు నాకు అనిపియలేదు. సో, స్టార్టింగ్‌లో ఏదో 1, 2 మినిట్స్ తన కనిపిస్తుంది గానీ తర్వాతైతే తను కనిపియట్లేదు. సో, తనైతే 13థ్ ప్లేస్. అండ్ 14థ్ ప్లేస్ ప్రియాంక యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. అండ్ 15థ్ ప్లేస్ గాయత్రి. తినైతే యాక్చువల్లీ ఎలిమినేట్ అయిపోయింది. కాకపోతే మనకి ఎపిసోడ్‌లో ఇంకా చూపియలేదు. కానీ ఎలిమినేట్ అయిపోయింది. సో, తినైతే ఇంకా 15థ్ ప్లేస్ అని మాత్రం మనం అనుకోవాలి అంతే. సో, ఇది గైస్ ఓవరాల్‌గా ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు? ఇంకా ఎవరైనా ఓటు వేయకపోతే ఓటు వేసుకోవచ్చు. మీరు ఎవరికి ఓటు వేస్తారో కామెంట్‌లో చెప్పండి. నాతో షేర్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళంటే అందరూ కొత్త వాళ్ళే. చూసిన వాళ్ళు మీకు నచ్చితే నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బిగ్ బాస్ లవర్స్ అయితే ఖచ్చితంగా నేను మీకు మంచిగా ఎంటర్టైన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ప్రతి వీడియో బిగ్ బాస్‌కి సంబంధించిన ప్రతి వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాం. ఎవ్రీడే ఈ ఓటింగ్ అనాలిసిస్ వీడియో అయితే వస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.